మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే మేము బయలుదేరుతాము. రైల్వే స్టేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని వీడియో చేస్తున్నారు. మా ఆయన చెప్పారు అని చేస్తున్నారు. డిఫరెంట్గా ఉండదు. ట్రైన్ నువ్వు ఇప్పుడు వచ్చి ఎక్కలేదు, వందే భారత్ ఎక్కుతా వచ్చే అదిలే ఎక్కుతాను వందే భారత్. కానీ అక్కడ తీద్దాం అనుకున్నాము, మరి అవ్వలేదు. అందుగురించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. టిఫిన్ పార్సల్ చేసుకుంటాం. టిఫిన్ పార్సల్ చేసుకున్నాము. తర్వాత స్నాక్ ఐటమ్ బుజ్జిగడికి ఇబ్బంది లేకంటే అడేటి అడుగుతాడు అది ఇవ్వచ్చు అని ఉద్దేశానికి. చూడలే బ్యాగ్స్ సరదాగా గడిచిపోయింది. నిన్న చాలా సరదా అనిపించింది. బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి విషయంలోన. నాకైతే హ్యాపీ అనిపించింది కదా. ఎండ మాత్రం గట్టిగా కాసింది. కరెంటు పోయింది మధ్యలోనే. చెమట్లు, పిల్లలు అల్లర్లు, వాళ్ళు 8:30 వరకు బయట ఉన్నాము. మళ్ళీ తర్వాత కరెంట్ వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి అప్పటికప్పుడు తిన్నాం మేమైతే. ఇంకోండి వచ్చాము పలాస రైల్వే నిలయం వెళ్ళగానే జనాలు ఉన్నారు. ఇంటికి జనాలు అయితే ఉన్నారు గట్టిగా. మన ఎలాగ బుక్ చేసుకున్నాం కాబట్టి జనం ఉండరు మన ప్లేసుల్లో అంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్లో మా ప్రయాణం. తోసిబడి భారత్ ట్రైన్లో ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాను. నవ్య ఇంటికి వెళ్ళాలా చెప్పు. వైజాగ్ వచ్చాము చెప్పు దగ్గరికి. ఇప్పుడైతే వైజాగ్ అయితే వస్తామండి. మెయిన్ స్టేషన్ దగ్గర వెళ్తాము. అక్కడ నుంచి ఆటో కట్టించుకొని వెళ్తాము. ఇంకా ట్రైన్ అయితే స్లోగా కాసేపు హ్యాపీ అనిపించింది. సరదా అనిపిస్తుంది నాకైతే. మా ఆయన అయితే మొహం తిప్పేశారు. ఏం చూస్తున్నారు గేట్లో చూడడానికి అలాగే చెప్తుంది మనకి కంప్యూటర్ అనేది. ఈ వస్తువులు కరెక్ట్గా ఉంచుకోండి అనేసి. ఉన్నవి 2 పెద్దవారు చిన్నవారు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడే విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయాము. ఆఖరికి మా వందే భారత్ కూడా లేట్గా వచ్చింది. అక్కడ వరకు బాగానే వచ్చింది, అక్కడ నుంచి లేట్ అయిపోయింది, డిలే. సో ప్రజెంట్ అయితే అందరూ దిగుతున్నారు. బుక్ చేసుకోండి. చక్క తీసుకుని వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. మధ్యలో మజ్జిగలు తాతన ఇక్కడ ఆపారు అతను. వెంటనే మేము ఒకటి తాగేసాము. మా ఆయన కూడా తాగుతున్నారు ఒకటి. అదండి అక్కడ ఉన్నారు మా ఆయన అయితే. చాలా టేస్ట్ అయితే ఉంది. పుల్ల మజ్జిగ సూపర్గా ఉంది. ఎలాగుంది నాని? ప్రస్తుతం ఒంట్లో ఎనర్జీ వచ్చినట్టు అనుకురా. అందరూ తాగుతున్నారు వచ్చిన వాళ్ళు అందరూ. అది కూడా సాయిరాం మందిరం దగ్గర ఇస్తున్నారు. వచ్చేసాము. వచ్చేసిన వెంటనే మా ఆయన ఫ్రెష్ అయిపోయి డ్యూటీకి వెళ్తారు. ఇంకైతే కర్రీ వండుకున్నాను. మా అమ్మ వచ్చారు బుజ్జిగడ్డి చూడడానికి. మొన్న వెళ్ళాము. వెంటనే మేము ఇలా వెళ్ళామో లేదో వెంటనే వచ్చింది మా అమ్మ అయితే చూడడానికి. అది ఉంది. ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది. మటన్ ఇచ్చారు. అది చూపడతాం అనుకున్నాను కానీ చూపట్టే చేసినట్టు టైం పడుతుంది. వండేస్తే కొంచెం బాగుంటుంది కదా నా ఉద్దేశము. ఇంకా మేము కొనుక్కుని వేయటనివి చేగడాలు చూడాలనుకున్నాను. సుప్పులు జంతికలే రకరకాలు కొనుక్కున్నాం. స్నాక్ ఐటమ్ నాకు బుజ్జిగడికి మధ్య మధ్యలో తింటాడు ఉద్దేశానికి. ఇంకా పని కూడా ఎక్కువే ఉంది. ఎక్కడక్కడ ఎత్తి పెట్టుకోవాలి. 3 రోజులు లేం కాబట్టి కొంచెం ఇళ్ళంతా చెత్తగా ఉంది. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. మా ఆయన కూడా రాలేదు. ఇంకా డ్యూటీ మీద ఎప్పుడో తెలియదు. ఉడుకుతుంది. వెదర్లు ఏం పడుతున్నాయి కదా మీకు. ఉడికిన వెంటనే తినేయడమే. నా భోజనము బుజ్జిగడ్డి అమ్మది కలిపి అయిపోయింది. మా ఆయనకి ఫోన్ చేశాను. టైం పడుతుంది అమ్మ తిని అన్నారు. ఇంకా తినేసాను. ఇంకా అతను వస్తే ఇంకా వడ్డించేస్తాను. కర్రీ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా అంటే టేస్టీగా ఉంది. ఇంకా కొద్దిగా ఆయిల్కి పసుపు వేసా, కొంచెం నూనె సాయించి కొద్దిగా బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టాను. అమ్మ కొంచెం ఇచ్చాను. అన్నయ్యకి ఇంట్లో అందరికీ సరిపోద్ది కదా ఉద్దేశానికి.
అక్కడ నుంచి అమ్మాయి చేసిందంటే చారు, అది నేను చూపడం మర్చిపోయాను. చారు గుడ్లు కూర తెచ్చింది. అవి అయిపోద్ది అనేసి రేపైనా తినివచ్చు కదా ఉద్దేశానికి ఇంకొంచేసాను ఫ్రిడ్జ్లో ఉన్నాను. రేపు తినొచ్చులే అనేసి ఇంకా అందరికీ ఇవ్వండి. బుజ్జిగడైతే పాడుకొని అయితే ఇప్పుడే లేసాడు. లేచిన వెంటనే ఫ్రెష్ అప్ చేశాను. ఇలాగ వీళ్ళ అమ్మమ్మ అయితే ఇంకా వెళ్ళిపోయింది అట ఇంటికి అయితే వెళ్ళిపోయింది. అమ్మ మీద అడిగాడు లెగ్గాను పడుకోలేగానే. ఇంకా మరి నాకు తీయడం కుదరలేదు. సరే హడావిడికి వెళ్ళిపోయింది. హడావిడికి వెళ్ళిపోయింది అమ్మ అయితే. మళ్ళీ చూసుకుని వస్తానులే అమ్మనేసి వెళ్ళిపోయింది. ఏదో పని ఉంది అమ్మ వెళ్తాను అన్నది. సరే అనేసి ఊరుకున్నాను. నిన్న కొంచెం మటన్ అయితే తెచ్చినప్పుడు కొంచెం ఇచ్చాను అమ్మకి, కొంచెం మామిడిపళ్ళు ఇచ్చాను. అర్థపడుతుంది కదా తింటుంది దానికి మళ్ళీ వేసి. వీళ్ళ నాన్నైతే ఇంక రాలేదండి డ్యూటీ నుంచి. ఇంకా వచ్చేస్తే తినేస్తే కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతవరకు అయితే రాలేదు. నేనైతే ఇంకా రాలేదండి, వెయిటింగ్ చేస్తున్నాను. కానీ ఇంకా ఏమో చారు బాగైతే ఇంకా రాలేదు. ఆయన అయితే ఇదిగైతే అటు ఇటు తిరిగేసి డోరేమోన్ చూస్తున్నాడు. ఆయన కింద రిమోట్ పడిపించాడు కింద ఇలాగ జిఎంఆర్ సామాన్లు అయితే ఆర్డర్ చేశారు. ఇంటికి ఏమీ లేవనేసి ఏమేమి తెచ్చారో కొంచెం ఆర్డర్ చేశారు చూసిద్దామా. మా ఆయన ఏంటంటే తెచ్చారంటే ఒక డ్రింక్ బాటిల్, దొండకాయలు, ఇది ఒకటి తెచ్చారు, పప్పస్కాయలు, బీరకాయ, టీ పొడి, ఉల్లిపాయలు, చిన్న బంగాళదుంపలు. చూడగానే నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఒకసారి నీవు బంగాళదుంపలు చాలా టేస్టీగా మసాలా కూరలాగా. ఇంకా పసుపు తెచ్చారు, ఆయిల్ తెచ్చారు, ఒక టొమాటో, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇదంటదని పేస్ట్ రెడ్ ఇదే డాబర్ రెడ్ చాలా ఇష్టం నాకైతే. అంటే పనిసార్లు ప్లే ఉన్న పోతాయి అనేసి. ఇంకా ఫ్రీ బ్రష్ కూడా మనకుంది, నాకు కొనక్కర్లేదు మన గురించి బ్రష్ అయితే. డ్యూటీ నుండి వచ్చారు. కానీ బయటికి అయితే వెళ్తున్నారు. ఇక బుజ్జిగాడు అయితే రెడీ అయిపోయారు. పెద్ద డాడీ అని గోల్ పెడుతున్నాడు వాడైతే. నన్ను ఎక్కడికి వెళ్తావమ్మా? బాగుందా? వెళ్ళి కొంటారు వెళ్ళి పూరి. చినుకులు పడ్డది. ఇప్పుడు ఇది ఒక చినుకు కూడా పట్టట్లేదు, గాలి కాస్త వేయట్లేదు, ఆకు కూడా పోగట్లేదు. వెళ్తున్నాడు. ఏం తింటాడో ఏటో. వీళ్ళిద్దరూ పెద్ద మనుషులు వెళ్తున్నారు. ఏం స్పెషల్ తినేసి వస్తారో ఎన్ని చెప్తారో మాటలు నాకైతే ఇప్పుడు చూడాలి. అవునా? ఏం స్పెషల్ తినేసి వస్తారో చూడాలి. ఇంకోటి మంచి ఆడిపోయాను. మటన్ కర్రీ ఎలాగుంది? బాగుండేనా? నేను వండలేదు. ఏడు తిన్నావు నాన్న? చీకులా? ఏడు తిన్నావు చికెనా? ఎన్ని తిన్నావు చికెను? 2 తిన్నావా? బాగున్నాయా? ఇంక రాగానే టీవీ వేస్తాడండి. ఇంక టైం కూడా వంట చేయలేం. ఇంకా వంట చేసి తొక్కిపోయినా అయిపోద్ది. నాకు కూడా కొంచెం తగ్గించి వండుతాను. మా ఆయన కూడా తిన్నా అంటున్నారు. బుజ్జి కూడా ఇప్పుడే తిన్నాడు కాబట్టి మరి ఆడికి ఎక్కువ ఉండదు, కొద్ది తప్పేలతో వండేస్తాను. అయితే అయిపోయిందండి బుజ్జిగాడి నాది. పెరిగాను చక్కగా తినేసాం. మామిడిపళ్ళు ఉన్నాయి కాబట్టి వాడు తిన్నాడు. అంటే పెరిగంలో పెట్టేస్తాను. మా ఆయన అయితే తిన్నాను వేశారు. ఆకలి వేయలేదనేసారు. ఇంకా అందు గురించి కొద్దిగా వండే చిన్న తప్పేళ్ళను మళ్ళీ మీకు చూపెడితే రొటీన్గా చూపెట్టిందే చూపెడతావు అంటారు అనేసి మరి భోజనం అయిపోయింది అని చెప్పేసారు. ఇంక పడుకుని పోవడమే. ఇంకా రేపు వీడియోలో కలుసుకుందాం. ఆ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్, గుడ్ నైట్.